నేను మొబైల్ ఫోటోగ్రఫీ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరు మొబైల్ ఫోన్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎలా తీసుకోవాలి అని అడిగారు. దానికి సంబంధించి కంప్లీట్ వీడియో ఇది. ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో చూడండి. ఇది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ ఇవి ఆ ఫోటో కాపీస్. నేను నా ఫోన్‌తో క్రియేట్ చేశాను. మీ దగ్గరున్న స్మార్ట్ ఫోన్‌తోనే ₹1 ఖర్చు లేకుండా ప్రొఫెషనల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకోవచ్చు. ఈ వీడియోని కంప్లీట్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మిస్ చేస్తే ఏమీ అర్థం కాదు. ముందుగా మంచి పాస్‌పోర్ట్ ఫోటో కోసం సరైన బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. పాస్‌పోర్ట్ ఫోటోకి ఎప్పుడూ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. మీ ఇంట్లో ఉన్న ఒక ప్లెయిన్ వైట్, లైట్ బ్లూ లేదా లైట్ గ్రే రంగు గోడని ఎంచుకోండి. గోడ మీద ఎలాంటి గీతలు, డిజైన్లు లేదా మరకలు లేకుండా చూసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ప్లెయిన్ గోడ లేకపోతే ఒక ప్లెయిన్ బెడ్‌షీట్‌ని గోడకి తగిలించుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఎంత క్లీన్‌గా ఉంటే మీ ఫోటో అంత ప్రొఫెషనల్‌గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేదా మీ చుట్టుపక్కల ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫోటో క్వాలిటీని డిసైడ్ చేసేది లైటింగ్. మన ఇంట్లో ఫోటో తీస్తున్నాం కాబట్టి సరైన వెలుతురు ఉండటం చాలా ముఖ్యం. ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్ లేదా ఎల్ఈడి బల్బ్ వెలుతురు సరిగ్గా వాడుకోవాలి. మీరు నించున్న చోట మీ ముఖం మీద ఈక్వల్ వెలుతురు పడేలా చూసుకోండి. ముఖం మీద ఒకవైపు చీకటి, మరోవైపు వెలుతురు లేకుండా రెండు వైపులా ఈక్వల్‌గా రూమ్ లైటింగ్ ఉండేలా చూసుకోండి. మీ తల వెనక గోడ మీద ఎలాంటి డార్క్ నీడలు పడకుండా ఉండాలంటే గోడకి ఒక అడుగు ముందుకు నించోండి. మీకు ఎలాంటి షాడోస్ లేకుండా క్లీన్ ఫోటో కావాలంటే ఫ్రంట్ నుంచి ఒక ఎల్ఈడి లైట్ లేదా రింగ్ లైట్ ని వాడుకోండి. మరి అవుట్డోర్ లో తీయాలంటే యాక్చువల్ గా అవుట్డోర్ లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మోస్ట్లీ ఉండదు. ఒకవేళ ఉంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో ఫోటో తీసుకోవాలి. బట్ మీ మీద షాడోస్ పడకుండా చూసుకోవాలి. అలాగే ఒక పక్క వెలుతురు, మరో పక్క బ్లాక్స్ ఉండకూడదు. ఇప్పుడు మీ ఫోన్ కెమెరా ఓపెన్ చేయండి. ఎప్పుడూ కూడా ఫోన్ వెనుక ఉన్న మెయిన్ కెమెరా అంటే రేర్ కెమెరానే వాడండి. ఎందుకంటే దాని క్వాలిటీ అండ్ రెజల్యూషన్ వేరే కెమెరా లెన్సెస్ కంటే చాలా బాగుంటుంది. ముందుగా మీ కెమెరా లెన్స్ ని ఒక క్లీన్ క్లాత్ తో తుడవండి. కెమెరా సెట్టింగ్స్ లో హెచ్డిఆర్ మోడ్ ని ఆన్ చేయండి. దీనివల్ల ఫోటోలో కలర్స్ మరియు డీటెయిల్స్ క్లియర్ గా వస్తాయి. పోర్ట్రైట్ మోడ్ అసలు వాడకండి, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేస్తుంది. పాస్పోర్ట్ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మరియు ఎడ్జెస్ క్లియర్ గా ఉండాలి. అలాగే ఆర్టిఫిషియల్ గా కనిపించే ఫ్లాష్ ని ఖచ్చితంగా ఆఫ్ చేయండి. అండ్ గ్రిడ్స్ ని ఆన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోటోలో మీ పోజ్ మరియు ఫ్రేమింగ్ చాలా ముఖ్యం. మీ ఫోన్ కెమెరాని సరిగ్గా మీ ఐ లెవెల్లో పెట్టాలి. ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్ ని ఫోటో తీయమని చెప్పండి, లేదా మీ ఫోన్ ని ఒక ట్రైపాడ్ మీద పెట్టండి. మీరు కూర్చొని ఉన్నా లేదా నించుని ఉన్నా మీ వీపు మరియు మెడ నిటారుగా ఉండాలి. మీ ముఖం సూటిగా కెమెరా లెన్సెస్ వంక చూడాలి. చిరునవ్వు లేదా కోపం లేకుండా నార్మల్ న్యూట్రల్ ఫేషియస్ ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేయండి. కళ్ళు పెద్దగా తెరిచి నోటిని మూసి ఉంచాలి. ఫ్రేమ్ లో మీ తల అండ్ భుజాలు మాత్రమే కవర్ అయ్యేలా చూసుకోండి. మీ తలపైన కొంచెం ఖాళీ స్థలం అంటే హెడ్ రూమ్ విడిచిపెట్టండి. కెమెరాకి మరియు మీకు మధ్య కనీసం 2 నుంచి 3 అడుగుల దూరం ఉండాలి. అండ్ 3:4 రేషియోలో ఫోటో తీసుకోవాలి. అలాగే 2x జూమ్ యూస్ చేసి ఫోటో తీస్తే ఫేస్ డిస్టార్షన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఫోటో క్లిక్ చేసే సమయం. ఫోన్ ని కదలకుండా గట్టిగా పట్టుకోమని మీ ఫ్రెండ్ కి చెప్పండి. ఫోకస్ మీ కళ్ళ మీద ఉంచేలా స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ముఖం మీద వెలుతురు సరిగ్గా ఉండాలి. నీడలు లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఫోటో క్లిక్ చేయండి. స్క్రీన్ పైన చూస్తున్నారుగా అలా. ఒకదానికంటే ఎక్కువ ఫొటోస్ తీయండి. అప్పుడు బెస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ తల స్ట్రైట్ గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ని ఫాలో అయ్యి ఫోటో తీయండి. తర్వాత పిక్సార్ట్ యాప్ ని ఓపెన్ చేయండి. బ్యాక్గ్రౌండ్స్ లోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోండి. టూల్స్ ఆప్షన్ లోకి వెళ్ళి క్రాప్ పైన క్లిక్ చేసి 3:4 ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ ఆప్షన్స్ ని ఇలా సైడ్ కి స్క్రోల్ చేస్తే యాడ్ ఫోటో అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి మీరు తీసుకున్న బెస్ట్ ఫోటోని యాడ్ చేసుకోండి. తర్వాత ఆ ఫోటోని ఇలా డ్రాగ్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ కి కరెక్ట్ గా ఇలా పెట్టండి. ఇలా చేశాక ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉందిగా, దాన్ని నొక్కండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. తర్వాత ఆ ఫోటోని సేవ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇలా చేయొద్దు, లేకుంటే మాత్రమే ఇలా చేయండి. తీసిన ఫోటోని లేదా ఇలా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిన ఫోటోని కరెక్ట్ పాస్పోర్ట్ సైజ్ కి ఎడిట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి 3:4 అనేది పాస్పోర్ట్ ఫోటో సైజ్ కాదు. ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్ దగ్గర పాస్పోర్ట్ ఫోటో మేకర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ యాప్ కనిపిస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ఫోటో అని కనిపిస్తుందిగా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ యాడ్ యువర్ ఓన్ సైజ్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి విడ్త్ దగ్గర 413 ని పెట్టండి. హైట్ దగ్గర 531 పెట్టండి.
ఇదే పాస్పోర్ట్ ఫోటో సైజ్. ఇలా చేశాక డన్ చేయండి. ఈ గ్యాలరీపై నొక్కి మీరు తీసుకున్న బెస్ట్ ఫోటోని యాడ్ చేయండి. తర్వాత స్టార్ట్ ఎడిటింగ్ పై క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా ఆ ఫోటోని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇలా సెట్ చేస్తుంది. ఇది కరెక్ట్గానే సెట్ చేస్తుంది, బట్ ఇంకా బెటర్గా ఆ పిక్ రావాలంటే ఈ హ్యాండ్ ఐకాన్ దగ్గర డ్రాగ్ చేస్తే ఇది కొంచెం పెద్దగా అవుతుంది. తర్వాత దాన్ని నేను పెట్టిన విధంగా ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. మీరు గమనించారా, ఇది పర్ఫెక్ట్గా సైజ్ని, హెడ్ పొజిషన్ని, పైన ఖాళీని సెట్ చేసింది. ఇలా చేశాక క్రాప్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ నెక్స్ట్ పైన ట్యాప్ చేసి సేవ్ చేసుకోండి. ఈ ఫైల్ సైజ్ మొత్తం పెట్టేయండి. ఆ తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేశాక ఆ ఫోటో గ్యాలరీలో యాడ్ అవుతుంది. బట్ ఇంకా పని పూర్తి కాలేదు, బికాజ్ 1 కాపీనే కాదు కదా కావాల్సింది. ఇప్పుడు ప్రింట్ మల్టిపుల్ కాపీస్ అని ఉంది కదా, దాన్ని నొక్కండి. 4x6 అని ఉందిగా, దాన్ని ప్రెస్ చేస్తే 6 కాపీస్ యాడ్ అవుతాయి. సేవ్ పై నొక్కి సేవ్ ఫోటోని ట్యాప్ చేయండి. ఈ కాపీస్ గ్యాలరీలోకి సేవ్ అవుతాయి. ఒకవేళ 8 కాపీస్ కావాలంటే ఈ రొటేట్ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ ప్లస్ సింబల్ పై నొక్కండి. కాపీస్ యాడ్ అవుతాయి. చూసారా, ఇప్పుడు 8 కాపీస్ ఉన్నాయి. దీన్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ప్రింటింగ్. ఈ సేవ్ చేసిన 4x6 ఫోటో షీట్ ని మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ఫోటో స్టూడియో లేదా జెరాక్స్ షాప్ కి వెళ్ళి వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా పంపండి. వారిని ఆ ఒక 4x6 షీట్ ని గ్లాసీ ఫోటో పేపర్ మీద ప్రింట్ తీయమని అడగండి. దీనికి కేవలం 10 నుంచి 20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ప్రింట్ వచ్చిన తర్వాత కత్తెర తీసుకొని ఆ షీట్ మీద ఉన్న 8 ఫొటోస్ ని జాగ్రత్తగా కట్ చేసుకోండి. మా ఏరియాలో ఈ 8 కాపీస్ కి 100 రూపీస్ ని ఛార్జ్ చేస్తారు. బట్ ఇలా చేస్తే 10 రూపీస్ తోనే మన పని కంప్లీట్ అయిపోతుంది. చూసారుగా, మీ స్మార్ట్ ఫోన్ ని వాడుకొని ఇంట్లోనే ఇంత ప్రొఫెషనల్ గా అండ్ ఇంత తక్కువ ఖర్చుతో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ని ఎలా రెడీ చేసుకోవచ్చో. ఈ సింపుల్ ప్రాసెస్ తో మీ సమయం అండ్ మనీ రెండు ఆదా అవుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.